హాయ్ ఎవరివన్, సిఎస్ఆర్ నెట్ జూన్ 2025 ఎగ్జామ్ జూలై 26, 27, 28 ఈ 3 డేస్లో ఉంటుందని మనందరికీ తెలుసు. సో ఎగ్జామ్కి 30 to 35 డేస్ మాత్రమే ఉంది. కొందరు మన ఫిజిక్స్ స్టూడెంట్స్ 1 month స్ట్రాటజీ గురించి అడిగారు. సో దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైనా, లేదా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైనా, లేదా ఎంఎస్సి సెకండ్ ఇయర్లో ఉంటూ జస్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకునే వాళ్ళైనా సరే ఒకసారి ఈ వీడియో చూడండి. యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఎగ్జామ్. సో బేసిక్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే స్కిప్ చేసుకోండి, టైం కలిసి వస్తుంది. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుంది. పార్ట్ ఏలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ +2 మార్క్స్, నెగిటివ్ వచ్చేసి -0.5 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బి, పార్ట్ సి ఓన్లీ ఫిజిక్స్ క్వశ్చన్సే ఉంటాయి. పార్ట్ బికి వచ్చేసి టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ +3.5 మార్క్స్, నెగిటివ్ వచ్చేసి -0.875 మార్క్స్. పార్ట్ సి వచ్చేసి టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ +5 మార్క్స్, నెగిటివ్ వచ్చేసి -1.25 మార్క్స్. టోటల్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. ఇది బేసిక్ థింగ్. తరువాత ఇది నేషనల్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ గురించి ఐడియా ఉండాలి. సో ప్రీవియస్ ఎగ్జామ్స్ యొక్క కట్ ఆఫ్ గురించి చూద్దాం. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సో త్రీ టైమ్స్ జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిసెంబర్ 2023లో ఫిజిక్స్ ఎగ్జామ్కి సంబంధించి జేఆర్ఎఫ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో జేఆర్ఎఫ్కి సంబంధించి అన్రిజర్వ్డ్కి 87.876, ఇది నార్మలైజ్డ్గా 88 మార్క్స్ అని చెప్తున్నాను. సో అన్ని పాయింట్స్ కూడా మనం పాయింట్స్ తీసేసి నార్మల్గా వాల్యూస్ మాత్రం చెప్తాను, చూడండి. ఈడబ్ల్యూఎస్కి 74 మార్క్స్, ఓబీసీకి 74 మార్క్స్, ఎస్సీకి 61 మార్క్, ఎస్టీకి 54 మార్క్స్, పీడబ్ల్యూడీకి 52 మార్క్స్. మనకు పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. దానికి ఇంటూ 2 వేసుకుంటే అన్ని మార్క్స్ మనకు రావాలని అర్థం. సో ఆ మార్క్స్ నేను డైరెక్ట్గా మీకు డిస్ప్లే చేస్తున్నాను. తరువాత జూన్ 2024లో ఫిజిక్స్ ఎగ్జామ్ జేఆర్ఎఫ్కి అన్రిజర్వ్డ్కి 88 మార్క్స్, ఈడబ్ల్యూఎస్కి 72 మార్క్స్, ఓబీసీకి 75 మార్క్స్, ఎస్సీకి 58 మార్క్స్, ఎస్టీకి 53 మార్క్స్, పీడబ్ల్యూడీకి 51 మార్క్స్. డిసెంబర్ 2024లో ఫిజిక్స్కి జేఆర్ఎఫ్కి సంబంధించి అన్రిజర్వ్డ్కి 109 మార్క్స్, ఈడబ్ల్యూఎస్కి 87 మార్క్స్, ఓబీసీకి 89 మార్క్స్, ఎస్సీకి 67 మార్క్స్, ఎస్టీకి 59 మార్క్స్, పీడబ్ల్యూడీకి 51 మార్క్స్. సో డిసెంబర్ 2024లో ఎక్స్పోనెన్షియల్గా కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇదంతా కూడా పేపర్ యొక్క స్టాండర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతిసారి కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. అది కొద్దిగా మనకు మైండ్లో ఉండాలి. ఇక ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్దాం. మొత్తం మనకు 9 పేపర్స్ ఉంటాయి, +1 జనరల్ యాప్టిట్యూడ్తో కూడా కలిపి టోటల్ 10 పేపర్స్. ఇందులో జనరల్ యాప్టిట్యూడ్ని ఈ 1 month డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మై సజెషన్ వచ్చేసి కిస్టీ సార్ క్లాసెస్ ఆర్ ఐఎఫ్ఏఎస్ ఇన్ యూట్యూబ్ ఛానల్. సో వీటిని ఫాలో అవుతూ వాటిని క్లాసెస్ వినండి. పేమెంట్ చేసి కోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళండి, సెర్చ్ చేయండి, నేర్చుకోండి. మీరు నేర్చుకున్న కంటెంట్ని నోట్స్ రాసుకోండి, అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సో పార్ట్ ఏని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే పార్ట్ ఏలో నార్త్ వాళ్ళకి 30కి 30 తెచ్చుకుంటున్నారు. అందుకే కట్ ఆఫ్ పెరిగిపోతుంది. వాళ్ళు అన్నింటికీ సేమ్ ప్రియారిటీ ఇస్తున్నారు. మన వాళ్ళు మాత్రం ఫిజిక్స్ని బాగా చదువుతున్నారు, జనరల్ యాప్టిట్యూడ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చదవకపోయినా 10 క్వశ్చన్స్ పెట్టచ్చు అనే ఫోబియాతో ఉన్నారు మన వాళ్ళు. 10 క్వశ్చన్స్ పెడతారు, అటు ఇటుగా 2 పోతాయి, 15 మార్క్స్ వస్తాయి. కానీ నార్త్ వాళ్ళకి 15 పెడుతున్నారు, 30కి 30 తెచ్చుకుంటున్నారు. బికాస్ వాళ్ళ ప్రిపరేషన్లో జనరల్ యాప్టిట్యూడ్కి టైం కేటాయిస్తున్నారు. అన్నిసార్లు పార్టీ ఒకేలా రాదు. ఒకసారి ఈజీగా వస్తుంది, ఒకసారి టఫ్ వస్తుంది. ఎలా వచ్చినా దాని నుంచి ఒక్క నెగిటివ్ కూడా పెట్టకుండా పాజిటివ్ మార్క్స్తోనే ముందుండాలి. అలా ఉండాలి అంటే ప్రిపరేషన్లో అది ఒక భాగమై ఉండాలి.
ఇకపోతే ఈ 30 డేస్లో ఒక డేలో మనకు అవైలబిలిటీలో ఉన్న టైంని 100% అనుకుంటే దాన్ని 40+40+20గా డివైడ్ చేసుకోండి. ఇక 30 డేసే కాబట్టి ఫుల్ డే ప్రిపరేషన్కే కేటాయిస్తే మంచిది. అందులో మార్నింగ్ ఒక పార్ట్, ఆఫ్టర్నూన్ ఒక పార్ట్, నైట్ ఒక పార్ట్గా డివైడ్ చేసుకోండి. దీన్నే 40+40+20 అన్నాను. డైలీ మార్నింగ్ సెషన్లో ఒక మోడల్ ఫుల్ ఎగ్జామ్ రాయండి. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి సెకండ్ అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళు ఫుల్ లెంత్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయండి, లేదా ప్రీవియస్ ఎగ్జామ్స్ని మోడల్ ఎగ్జామ్స్గా రాయండి. కానీ ప్రీవియస్ ఎగ్జామ్స్ని ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి కొత్త మోడల్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ని ఎగ్జామ్స్గా రాయండి. జస్ట్ అటెంప్ట్ ఇస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఎంఎస్సి సెకండ్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకునే వాళ్ళు జస్ట్ ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. సో డే 1 మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాయండి. డే 2 అదే మార్నింగ్ సెషన్లో నిన్న రాసినటువంటి ఎగ్జామ్కి అనలైజ్ చేయండి, సొల్యూషన్స్ నేర్చుకోండి. ఇలా చేస్తే ఒక ఎగ్జామ్లో అన్ని టాపిక్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని కవర్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి అన్నిటి మీద అవగాహన వస్తుంది. నార్మల్గా మీరు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, అవి అప్పటికి బాగుంటాయి. కానీ టోటల్ లెంత్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఆలోచించగలిగే కేపబిలిటీ వస్తుంది. కాబట్టి ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నించండి. మరుసటి రోజు వాటికి సొల్యూషన్స్ నేర్చుకోండి. సొల్యూషన్స్కి వన్ డే సరిపోకపోతే 2 డేస్ తీసుకోండి, అంటే 3 డేస్కి ఒక ఎగ్జామ్ అన్నట్టు. 30 డేస్లో 10 ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు, 5 to 7 ఎగ్జామ్స్ రాయండి. ఆఫ్టర్నూన్ పార్ట్లో మీ ప్రిపరేషన్లో నోట్స్ రాసుకుని ఉంటారు కదా, దాన్ని రివిజన్ చేయండి. రివిజన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ టాపిక్ అయితే వీక్గా ఉంటారో వాటిని మళ్ళీ మళ్ళీ చూసుకోండి. 9 పేపర్స్లో 5 పేపర్స్ కాన్ఫిడెంట్గా ఉంటే చాలు. వీటిని రివిజన్ చేయండి. ఈ రివిజన్లో భాగంగా 1 అవర్ 1.5 అవర్ మీరు ఏ టాపిక్ అయితే రివిజన్ చేస్తున్నారో వాటికి సంబంధించి యూట్యూబ్లో టాపిక్ స్పీడ్ రివిజన్, ఆ ర్యాపిడ్ రివిజన్ అని ఉంటాయి, అవి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డి ఫిజిక్స్ వాళ్ళు లేదా ఐఎఫ్ఎస్సి వాళ్ళు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ పేపర్ వైజ్ అనేసి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, అవి చూడండి. మీకు డిఫరెంట్ సొల్యూషన్స్ వేస్ తెలుస్తూ ఉంటాయి. అలా టాపిక్ని బిల్డప్ చేసుకోండి. ఇంకా నైట్ టైము 2 అవర్స్ ఖచ్చితంగా పార్టీకి కేటాయించండి. పార్టీ అని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలా మోడల్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వాటికి సొల్యూషన్స్ నేర్చుకుంటూ మీరు ఆల్రెడీ నేర్చుకున్న నోట్స్ని రివిజన్ చేసుకుంటూ కంటెంట్ని బిల్డప్ చేసుకుంటూ వాటికి షార్ట్ ట్రిక్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటూ పార్టీ అని కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా కలుపుకొని చదువుకోవాలి. అప్పుడు అన్నీ కవర్ అవుతాయి. ఇంకా పోతే మోడల్ ఎగ్జామ్స్ ఎక్కడ దొరుకుతాయి అనే విషయానికి వస్తే, నార్మల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కొనుక్కోవచ్చు. మనకు టెక్స్ట్ బుక్ యాప్, అన్అకాడమీ, ఐఎఫ్ఎస్ ఇలాంటివి ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకుని తీసుకోవచ్చు. కాకపోతే మనకున్నది 30 డేస్ మాత్రమే కాబట్టి, అందులో మనం రాసేది కూడా 5 to 7 ఎగ్జామ్స్ మాత్రమే కాబట్టి ఒక వే ఉంది. ఐ డోంట్ ప్రిఫర్ దిస్, బట్ అమౌంట్ లేదు అనేవాళ్ళు ఇలా చేయొచ్చు. ఏంటంటే ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్ సిరీస్ని కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్లో ఒక ఫ్రీ మోడల్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఎగ్జామ్గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ యాప్లో ఒక మోడల్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే అన్అకాడమీలో ఒక మోడల్ ఎగ్జామ్ ఉంటుంది, ఐఎఫ్ఎస్సిలో, ఫిజిక్స్ బై ఫిజిక్స్లో, డి ఫిజిక్స్లో, ప్రవేగాలో, ఎడింకుల్లో, ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక మోడల్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు జస్ట్ లాగిన్ అవ్వండి, ఆ ఎగ్జామ్ని మీ ఎగ్జామ్గా రాయండి. సో ఈ విధంగా ఒక 6 to 7 ఎగ్జామ్స్ గ్యాదర్ అవుతాయి. సో ఆ 6 to 7 ఎగ్జామ్స్ని మీ ఓన్ ఎగ్జామ్స్ అనుకుని 3 అవర్స్ కూర్చొని కన్సిస్టెన్సీగా రాయండి. దాన్ని అప్పుడు రాస్తే మీకు వచ్చే మార్కులు బట్టి మీరు ఎంత స్టాండర్డ్లో ఉన్నారో దాన్ని మళ్ళీ అనలైజ్ చేసుకుంటే మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేసేవాళ్ళు ఫస్ట్ 2020 to 2024 వరకు ఉన్న ఎగ్జామ్స్ని ముందుగా కంప్లీట్ చేయండి. ఇలా 1 మంత్కి ఫుల్ ఎఫర్ట్ ఇవ్వండి. పార్టీ నెగ్లెక్ట్ చేయొద్దు. పార్టీ అని కూడా కలుపుకొని వీటితో పాటుగా ఫిజిక్స్తో కలుపుకొని పార్టీ అని కూడా కలుపుకొని చదవండి. ఇకపోతే ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకుంటే చూడండి, చెప్తాను. క్వాంటమ్ మెకానిక్స్లో పార్ట్ బికి సంబంధించి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ సిలో 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మార్క్స్ అనేవి 35 మార్క్స్ వస్తాయి. మ్యాథమెటికల్ ఫిజిక్స్లో పార్ట్ బికి సంబంధించి 4 to 5 క్వశ్చన్స్,
పార్ట్ సిలో 4 to 5 క్వశ్చన్స్. టోటల్గా 40 మార్క్స్ వస్తాయి. క్లాసికల్ మెకానిక్స్ నుంచి 35 మార్క్స్, థర్మోడైనమిక్ అండ్ స్టాటిస్టిక్స్లో 20 మార్క్స్, ఎలక్ట్రానిక్స్లో 20 మార్క్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో 15 to 20 మార్క్స్, న్యూక్లియర్ ఫిజిక్స్లో 15 to 20 మార్క్స్, మాలిక్యులర్ అటామికల్ ఫిజిక్స్లో 15 మార్క్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో 30 to 35 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని చదువుకోవాలి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.